గరుత్మంతుడు పాముల మీద పగతో పాములు తినేస్తుంటే వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు. నెలకు ఒకసారి అమావాస్య రోజున నీకు ఒక పాముని ఆహారాన్ని ఇస్తాము, మమ్మల్ని అందరినీ తినద్దు, నెలకు ఒక పాము చొప్పున మిగతా ఆహారాన్ని నీకు పంపిస్తామని ఒడంబడిక చేసుకుంటాడు. అప్పుడు సరేనని ఒప్పుకుంటాడు గరుత్మంతుడు. కానీ ఒకసారి ఈ కాళీయుడు అనే సర్పం గరుత్మంతుడికి ఇలా ఏమీ ఇవ్వనవసరం లేదు, మనం నేనే వాడిని చంపేస్తాను అని చెప్పి ఈ కాళీయుడు పొగరుతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇది గరుత్మంతుడికి తెలిసింది. గరుత్మంతుడు ఈ కాళీయుడిని ఎగురుకుంటూ వచ్చి తన ఎడమ రెక్క చివర ఒక ఈకతో పిసరు ఇలాగా కొట్టాడు. కొడితే రక్తం కక్కుకున్నాడు కాళీయుడు. అయ్యో బాబోయ్, గరుత్మంతుడి దెబ్బ ఇలా ఉంటుందా, అందుకనే మా పాములన్నీ భయపడతాయి అని చెప్పి ఈ కాళీయుడికి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందట, ఈ కాళింది మడుగులోకి గరుత్మంతుడు రాడు అని. అందుకని అక్కడ శాపం ఉంది, గరుత్మంతుడు అక్కడికి రాడు, అక్కడ ఆహారం తినడు కాళింది మడుగులో అని వాళ్ళమ్మ చెప్పింది గుర్తుకు వచ్చి అప్పుడు కాళీయుడు గరుత్మంతుడి కళ్ళల్లో అక్కడ కొంత మట్టిని జల్లేసి పరిగెట్టుకుంటూ వచ్చేసి తన భార్య పిల్లల్ని ఆ కాళీయుడు ఈ కాళింది మడుగులోకి వచ్చి ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ కృష్ణుడు కాళీమర్దనం చేయగా రమణక ద్వీపానికి వెళ్ళిపో అని కృష్ణుడు చెప్తే అక్కడ గరుత్మంతుడి భయం ఉంది నాకు అనంటే, లేదు లేదు, ఇప్పుడు నీ నీ తలల మీద నీ 105 తలల మీద నీ తలల మీద నా పాదాల గుర్తులు ఉన్నాయి కదా, ఇప్పుడు గరుత్మంతుడు నిన్నేమి చేయడు అని కృష్ణుడు కాళీయుడికి చెప్పి పంపించాడు రమణక ద్వీపానికి.